వ్యూహం రెడీ చేసుకుంటున్నారు. జగన్ 2.0లో భాగంగా ఈ పాదయాత్ర చాలా సుదీర్ఘంగా ఉండబోతోంది. 10,000 గ్రామ పంచాయతీలను ఆయన టచ్ చేయబోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నానిగారు ఈ విషయం మీడియాకు వెల్లడించారు. సో పోరుబాటకి ఆయన ప్రియాంబులే ఇప్పుడు ఆయన పరామర్శలు కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కానీ, మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, ముందర రైతులు, తర్వాత సాధారణ పేద ప్రజానీకం, దిగువ మధ్యతరగతి టార్గెట్గా ఈసారి ఆయన పాదయాత్రలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అందరూ కూడా యాడ్ కాబోతున్నారు. ఎందుకంటే ఒక అపోహ వెళ్ళిపోయింది జనంలోకి. కేవలం ఆ 4 సెక్షన్స్కి మాత్రమే ఆయన కన్ఫైన్ అయ్యాము, మిగిలిన వాళ్ళం మనల్ని ఆయన పట్టించుకోరేమోననే ఒక అపోహ అయితే జనంలో ఉంది. అది అపోహే. అలాంటి ఇదేం లేదు. తనకు అందరూ సమానమే, అందరూ కావాలనే ఉద్దేశంతో ఈసారి కొంత బ్రాడర్ కాన్సెప్ట్ ఆయన తీసుకోబోతున్నారు. పేద, దిగువ, మధ్యతరగతి ప్రజానీకంలో అన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి ఈసారి వారందరినీ పేరు పేరున 10,000 గ్రామ పంచాయతీల్లో ఆయన టచ్ చేయబోతున్నారు, కలవబోతున్నారు, మాట్లాడబోతున్నారు. సో ఈ జరుగుతున్న పరిణామాలు సహజంగానే కూటమి సర్కార్ని కలవరపెడుతున్నాయి. అలాగని జగన్మోహన్ రెడ్డికి ఇదేమీ కేక్ వాక్ కాదు. కారణం ఏంటంటే ఆయన ఇంతకుముందు చేపట్టిన పాదయాత్ర అప్పుడు పవన్ కళ్యాణ్ లేరు, అంత యాక్టివ్ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ చాలా విస్పష్టమైన నిర్దిష్టమైన వ్యూహాలతోటి ఆయన ముందుకెళ్తున్నారు. అండ్ ఆయన వెనక బీజేపీ ఉంది. బీజేపీ ఆయన కలిసి వేసే ఎత్తుగడల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది మనం ఆలోచించాల్సిన విషయమే. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, జగన్మోహన్ రెడ్డి గారు గమనంలోకి పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే కూటమి సర్కారు ఈ రాబోయే 4 ఏళ్లలో చేపట్టబోయే వివిధ సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయన సంక్షేమ పథకాల అమల్లో జాప్యం చేస్తారనే ఒక నింద ఆయన మీద ఉంది. అది ఆ నిందని తోసి అవతల పడేసి ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ ఏడాదికి ఆ ఏడాది అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళే విధానాలు, అలాగే ఆయన క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులు చేస్తున్న వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలు, అక్రమాల వ్యవహారాలు, వీటన్నిటి మీద ఆయన సీరియస్ ఫోకస్ పెట్టారు. ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన మొత్తం కూడా ఏంటంటే జల్లెడ బట్టి వెళ్తున్నారు. 2-3 ఏళ్ల తర్వాత ఇలాంటి తాలు సరిగినంత తీసి ఇస్సిరి అవతల పారేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీ వరకు జనసేన, బీజేపీలో ఎవరన్నా ఉంటే అది ఆ 2 పార్టీలు చూసుకోవాల్సిన విషయం, ఆ పార్టీల అధినాయకత్వాలు చూసుకోవాల్సిన విషయం. ఆయన మటుకు ఆయన చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. వేరే క్యాబినెట్ మినిస్టర్స్లో కూడా ఒకవేళ జనసేన, బీజేపీ ఎవరైనా ఉన్నారని ఆయనకి నిర్దిష్టంగా ఒక ఇది ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా వాళ్ళని పిలిచి ముందర మీ తీరు మార్చుకోండి అని చెప్పి సమయం ఇచ్చి అప్పటికి మారకపోతే అప్పుడు తాట తీస్తారు. సో ముందర తన పార్టీ మీద ఆయన ఫోకస్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకంత ఈజీ వ్యవహారం కాదు. ఈసారి 2019 మాదిరి మీరు అంతకుముందు చేసిన పాదయాత్ర మాదిరి ఈసారి ఉండకపోవచ్చు. అంటే మీ పాదయాత్రకు విశేషమైన ప్రజాస్పందన లభిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీకు కూడా మీ జేబులో, మీ పాకెట్లో ఒక 40% ఓట్ బ్యాంక్ అలా ఇప్పటికీ కూడా ఉంది, ఇంటాక్ట్ అలాగే ఉందనే ఇంప్రెషన్ మీకుంది. కొంతలో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళకి జనం ఇంకా నమ్ముతున్నారు మిమ్మల్ని. ఏదో మీరు వస్తే వాళ్ళ బాగోగులు మీరు పరిశీలిస్తారని. సో మీరు ఏర్పాటు చేసుకున్న అసాంఘిక శక్తుల తాట తీయటం కూడా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టబోతున్నారు. 1995 నాటి చంద్రబాబు గనక మళ్ళీ తిరిగి రీమానిఫెస్ట్ అయితే ఏపీలో మీకు సినిమానే. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అలాగే కనకారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. కనకారావు గారు నమస్కారం అండి. అండ్ మస్తాన్రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే మస్తాన్రావు గారు. సురేంద్ర నాయుడు గారు, మొత్తానికి ఏంటంటే